సహోదరులు, అమ్మలు, అక్కలు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. అదేవిధంగా దూరంగా మైకుల నుంచి వింటున్న వాళ్ళు, పెద్దవాళ్ళు, ఇంతవరకు నడవలేని వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హైదరాబాద్ నుంచి మీకు శుభములు తీసుకొని వస్తున్నాను. నా గురించి నాకు తెలియని విషయాలు జాన్ బాబు గారు చెప్పారు. దయచేసి దాన్ని వేరేగా తీసుకోకండి, అది వారి పెద్దరికం. అలాగే ఇలాంటి కూడికలు జరగటంలో తెర వెనుక ఉండి నడిపించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కార్పెట్స్ వేసే దగ్గర నుంచి ఎలక్ట్రీషియన్ పని వరకు ఎంతో మంది ఇలాంటి వాటికి సహాయ సహకారంగా ఉంటే తప్ప మనము కూర్చుని చల్లగా దేవుని వాక్యాన్ని వినేందుకు మనకు సమయం దొరికినా కానీ ఇలాంటి అవకాశం దొరకదు. అలాంటి అవకాశాన్ని మనకి ఇస్తున్నటువంటి పెద్దలు, పాస్టర్ గారులు, అయ్యగారులు అందరికీ కూడా దేవుని నామంలో శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా అమ్మగారు, ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. నేను ఆమెను ఒక 4-5 నెలలుగా చూస్తున్నాను. ఆమెతో పరిచయం ఉంది. మంచి దైవజనురాలు. అలాంటి దైవజనులు ఈ రోజుల్లో తక్కువ అన్నది నా అభిప్రాయం. కనుక దేవుడు ఆమెకు మెండైన ఇంకా ఆయువునిచ్చి ఆశీర్వాదాలతో నింపి తన ద్వారా ఎంతో మందిని ఆయన తన రాజ్యం వైపుకు పిలుచుకోవాలి అని నేను ఆశపడుతున్నాను. ఒకసారి అందరం లేచి నిలబడినట్లయితే దేవుని వాక్యాన్ని నేను చదువుతాను. శ్రద్ధతోనూ గౌరవంతోనూ దేవుని వాక్యం పట్ల మనకున్నటువంటి గౌరవాన్ని మనం చాటుతూ లేచి నిలబడదాం. దయచేసి ఆదికాండము 48వ అధ్యాయము. ఆదికాండము 48వ అధ్యాయము. నేను తెలుగు భాషలో చదువుతాను. మీరు ఏ భాషలో మీరు బైబిల్ చదువుతున్నప్పటికీ మీ భాషల్లో నేను చదివే వాక్య భాగాన్ని మీరు అనుకరించండి, వినండి, గౌరవంగా దానిని స్వీకరించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన దేవుడు, మన రక్షకుడు. సాతానుడు ఈ వాక్యాన్ని దొంగిలించకుండా, వక్ర పట్టించకుండా మీ హృదయాల్లో పనిచేయలాగున మీరు సిద్ధపడమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. 48వ అధ్యాయము 15 నుంచి నేను చదువుతున్నాను. 15-16 వచనాలు. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును నన్ను ఎవడు పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుంచి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము, ఇస్సాకులను, నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ వాక్యాన్ని, సరళమైన నీ విశ్వాసాన్ని చెక్కు చెదరకుండా మా హృదయాలలో నింపి మేము మీ కొరకు ఎదుగులాగున, నీ కొరకు ఫలించులాగున నీ వాక్యము నీ ఉదక స్నానంతో నీ సంఘాన్ని ప్రభువా మీరు శుభ్రపరిచి ఈ నిష్కలంకమైనది గాను, ఏ మచ్చ లేని, ఏ మడత లేని ఒక సౌందర్యవంతమైన పెండ్లి కుమార్తెగా మీరు తీర్చిదిద్దుతున్న మీ పనిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మీరు కట్టుకుంటున్నటువంటి ఈ ఇంట్లో నీ సంఘము నేర్పించినటువంటి నీ మాటలు నీ ప్రజలతో పలుకుచుండగా వాటిని సాతానుడు వక్రం పట్టించకుండా మీరు కాచి కంచె వేసి మా హృదయాలను తాకి ఈరోజు మీ వాక్యము చేత మమ్మల్ని ప్రభువా సంధించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. చాలాసార్లు మనకు కొన్ని సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. కొంతమంది మనకు తటస్థం అవుతూ ఉంటారు. కొంతమంది మనతో కలుస్తూ కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. పాస్టర్ గారు చెప్పినట్లుగా అనిల్ ప్రభు గారు, చాలా మంది ఈ కాలంలో సమస్య ఏంటయ్యా అని అడిగితే, మీరు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కదా, దానికి కారణం ఏంటి అని అడిగినప్పుడు క్రైస్తవులు ఏం చెప్తారంటే, నేను ఫలానా చర్చికి వెళ్తాను కాబట్టి నేను క్రైస్తవుడిని అని చెప్తూ ఉంటారు. నేను బైబిల్ చదువుతాను కాబట్టి క్రైస్తవుడిని అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా యేసు ప్రభువు నా స్వంత రక్షకునిగా నేను స్వీకరించాను కాబట్టి నేను క్రైస్తవుడిని లేకపోతే విశ్వాసిని అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ అన్ని ఆన్సర్స్, ఈ అన్ని సమాధానాలు సరైనమైనప్పటికీ
మనము క్రైస్తవులము అని పిలవటానికి ఒకానొక రోజు ఒక 2000 సంవత్సరాల క్రితము కొంతమంది ఇలాంటి క్రైస్తవ విశ్వాసులను, అంటే క్రీస్తు మీద విశ్వసించిన వారిని, క్రీస్తు అనే నామమును, యేసుక్రీస్తు అనే ఒక యూదుడిని చంపి ఆయన తిరిగి లేచి 3వ రోజు పునరుత్థానుడై తిరిగి రాబోతున్నాడు అన్న అపోస్తలుల బోధను నమ్మిన వారిని చూసి ఎగతాళి చేస్తూ నవ్వుతూ ఈడు క్రైస్తవుడురా అన్నారు. అదేదో గొప్ప పదము అని అనుకోకండి. అంటే ఒకవేళ మీరు ఇలా ఇక్కడ కూర్చొని ఉన్నారనుకోండి, ఎవరైనా దొంగతనం చేసిన వాడు అలా వెళ్తూ ఉంటే వాడిని చూసి వెక్కిరిస్తూ ఎగతాళి చేస్తూ వాడు దొంగరా అంటారు కదా, ఆ విధంగా మనల్ని చూసి, క్రీస్తు పైన విశ్వసించిన వారిని చూసి ఎగతాళి చేస్తూ గేలిగా అన్న పదం క్రైస్తవుడు. కానీ లోకము ఎవరినైతే ఎగతాళి చేసిందో, గేలి చేసిందో అదే ఒక సంఘముగా మారి, క్రైస్తవుల సమూహముగా మారి, క్రీస్తు సంఘముగా మారి, క్రీస్తు ఒకానొక రోజు వచ్చి తీసుకుని వెళ్లే సంఘము, క్రీస్తు ఒకానొక రోజు తనను పెండ్లి చేసుకునే పెండ్లి కుమార్తెగా, ఆయన వధువుగా ఆయన మనల్ని తయారు చేస్తున్నాడు. కాబట్టి గర్వంగా మనం క్రైస్తవులమని చెప్పుకోవాలి. మన జీవితంలో ఏదైనా ఉంది గర్వించదగ్గ విషయము అంటే, నా చదువు కాదు, నా అందము కాదు, నా భాషలు కాదు, నా భోజనము కాదు, నా ఆస్తులు కాదు, ఇంకేవి కాదు, కేవలము క్రీస్తు మాత్రమే అని పౌలు చెప్తాడు. ఆ మాట మనం చెప్పగలగాలి. అలా చెప్పిన వాడు క్రైస్తవుడు, అలా చెప్పిన స్త్రీ క్రైస్తవురాలు, అలా చెప్పిన కుటుంబము క్రైస్తవ కుటుంబము, అలా చెప్పిన ఊరు క్రైస్తవ గ్రామము. చందోలు గ్రామంలో ఉన్నటువంటి ఈ పల్లె క్రైస్తవ గ్రామముగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీతో కొన్ని మాటలు పంచుకోవాలనుకుంటున్నాను. అలాంటి క్రైస్తవులకు క్రైస్తవేతరులు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఎలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారంటే, ఏమయ్యా నువ్వు క్రైస్తవునివి అని చెప్తున్నావు, బాగానే ఉంది, నీ క్రీస్తు దేవుడా అంటారు. ఎక్కడ చెప్పాడు? ఎవరితో చెప్పాడు? నువ్వు వెళ్ళి ఆదివారం అయినా పొద్దున్నే వెళ్ళిపోయి డప్పు కొట్టేస్తూ పాట పాడుతూ ఉంటారు, ఆయనకు ఆరాధనలు చేసేస్తూ ఉంటారు. ఎవరు చెప్పారా ఆరాధనలు చేయమని? ఆయన ఒక మనుషుడు, ఆయన నీలాగా నాలాగా ఒక తల్లికి పుట్టాడు, ఆయన నీలాగా నాలాగా ఎదిగాడు. చూడండి, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో ఏముంటుంది? యేసు ప్రభువు ఎలా ఎదిగాడంట? ఎవరన్నా చదవండి అమ్మా. యేసు జ్ఞానమందును, వయస్సు ఎందును, దేవుని దయ ఎందును, మనుషుల దయ ఎందును వర్ధిల్లుచుండెను. మరి యేసుక్రీస్తు దేవుడు అంటారేంటే? ఆయన చిన్న బాలుడిగా పుట్టాడు. పుట్టి బెత్లెహేములో పుట్టిన తర్వాత ఆయన మనుషుల దయందు, దేవుని దయందు, జ్ఞానమందు, బుద్ధి ఎందు, వివేకమందు, శరీరమందు ఆయన ఎదుగుతూ వస్తూ ఉంటే ఆయన మనుషుడుగాక దేవుడు అంటారేంటి మీరు అని ప్రశ్నించేవారు మీకు ఒకవేళ బహుశా తగిలిండొచ్చు. అలాంటి ప్రశ్నలు కూర్చున్నటువంటి, లేకపోతే అలాంటి క్రైస్తవ మూల సిద్ధాంతం పైన ఈరోజు క్రైస్తవ మూల సిద్ధాంతం ఏంటి అంటే క్రీస్తు దేవుడు అన్న సిద్ధాంతం. క్రీస్తు దేవుడు అన్న విశ్వాసము గనక మనలో నుంచి తీసివేస్తే, యేసుక్రీస్తు దేవుడిగా ఉండి తన్ను తాను రిక్తునిగా చేసుకుని మన కోసం మన మానవ రూపంలో వచ్చి, ఆయన మానవ రూపం మాత్రమే కాదు, నీకు నాకు నా కాళ్ళు కడిగే సేవకుని రూపము కూడా దాల్చి మరణము వరకు ఆయన సేవకునిగా మారి, ఆయన తను తాను రిక్తునిగా చేసుకొని మరణించి తిరిగి లేచిన క్రైస్తును గనక మనం ప్రకటించకపోతే మన విశ్వాసం వ్యర్థం అని పౌలు అంటాడు. మన విశ్వాసం ఏంటంట? వ్యర్థం. అంటే యేసుక్రీస్తు గనక దేవుడు కాకపోతే మీరు నేను క్రైస్తవులమని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వేరేది ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. మన కులం పెట్టి ఎవరైనా పిలిచినా కానీ ఇందులో తప్పలేదు. ఇంకా మనం క్రైస్తవులం ఎప్పుడు అంటే నిజంగా క్రీస్తు దేవుడు అయినప్పుడే. యేసుక్రీస్తు దేవుడు అయినప్పుడు మాత్రమే. యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పటానికి ఎవరైతే మీ దగ్గరకు వచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటారో వాళ్ళు నువ్వు చదివే 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తీసుకొని వస్తారు. నువ్వు చదివే 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తీసుకుని వచ్చి ఎక్కడుందో చూపించు, ఎక్కడన్నాడు యేసు ప్రభు నేను దేవుడిని నన్ను ఆరాధించని చూపించు అని సవాలు విసురుతూ ఉంటారు. మనవాళ్ళు కొంచెమో కొద్దో గొప్ప విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఒకవేళ మాట్లాడినా గాని, నిజానికి సిగ్గుకరమైన విషయం ఏంటి అంటే మన బైబిల్లో పొరుగువాడు మన బైబిల్ను చదివి
మన బైబిల్లో నుంచే ప్రశ్నలు వేసి మనల్ని కంగారు పెట్టి కన్ఫ్యూజ్ చేసి ఏం చేస్తూ ఉంటాడు? భ్రష్టు పట్టిస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళు టీవీల మీద, యూట్యూబ్ల మీద, పోస్టర్ల మీద, కరపత్రాల మీద ప్రతి చోట్ల కనిపిస్తూనే ఉన్నారు. దురదృష్టమైనటువంటి పరిస్థితి సంఘానికి ఉన్నది ఏంటి అంటే ఈరోజు అలాంటి వాళ్ళు సంఘానికి బయట మాత్రమే కాదు, లోపల కూడా ఉన్నారు. ఏమంటే చెప్పడు, అంతే. నేను క్రీస్తు వాణ్ణి అంటాడు, కానీ క్రీస్తు దేవుడు కాదు అంటాడు. నేను క్రీస్తు వాణ్ణి అంటాడు, కానీ క్రీస్తుకు ఆరాధన చేయాల్సిన అవసరం లేదు అంటాడు. నేను క్రీస్తు వాణ్ణి అంటాడు, కానీ క్రీస్తు మానవుడు మాత్రమే అంటాడు. నేను క్రీస్తుకు సంబంధించిన వాణ్ణి అంటాడు, కానీ క్రీస్తు ప్రవక్త మాత్రమే అంటాడు. యేసుక్రీస్తు శిలువ పైన చనిపోలేదు అంటాడు. ఒకడొచ్చి యేసుక్రీస్తు శిలువ పైన చనిపోయేది కాదు, ఆయన కేవలం గాయాలయ్యాయి మళ్ళా తిరిగి లేచి వచ్చేసాడు అంటాడు. ఇలా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటారు, సంఘంలోనూ సంఘానికి బయట. ఇది ఈరోజు మొదలైంది కాదు. ఇది ఈరోజు మొదలైంది కాదు. క్రీస్తు మరణ పునరుత్థానాలను మొదలుకొని, అంటే మొదటి శతాబ్దపు సంఘము ఎదుర్కొన్న సవాలే. మొదటి శతాబ్దపు సంఘము ఎదుర్కొన్న సవాలును ఈ రోజు కూడా క్రైస్తవ్యం ఎదుర్కొంటూ ఉంది. అంటే కారణం ఏంటి అంటే, సాతానుడు భయపడతాడు ఏదైనా ఒక విషయానికి, అంటే అది ఏంటంటే యేసుక్రీస్తు దైవత్వ నిరూపణ గురించి భయపడతాడు. యేసుక్రీస్తును గూర్చినటువంటి గలిబిలి ప్రజలలో లేపితే చాలు అని ఆశపడుతూ ఉంటాడు. సో నేను ఈ సాయంకాలము సంఘము నాకు నేర్పించింది, నేను కొత్తగా మీకేమి చెప్పలేము, నాకు రాదు కూడా. సంఘము అంటే మీరు, మన సంఘము నాకు నేర్పించిన మాటలనే నేను ముందు వల్లే వేస్తున్నాను, అంతే. నేను కొత్తగా ఏదో తీసుకొని వచ్చి కనుక్కొని వచ్చి నా జ్ఞానం చూపించుకోవాలన్నది నా ఉద్దేశం కాదు. మీరు నాకు నేర్పింది, ఒక లెక్కల మాస్టరు 2 1 2 2 2 4 అంటే పిల్లవాడు నేర్చుకుని మళ్ళా లెక్కల మాస్టర్ ముందు నిలబడి అది అప్పచెప్తాడు కదా, ఆ పని చేస్తున్నాను అంతే. మీ దగ్గర ఉన్నటువంటి ఈ 66 పుస్తకాల్లో కొన్ని దేవుని వచనాలను ఈరోజు మనం చూస్తాం. కొంచెం మీరు శ్రద్ధగా, కొంచెం శ్రమ పడాల్సి ఉంటుంది ఈరోజు. ఏంటయ్యా ఆ శ్రమ అంటే, మీరు వాక్యాలు తెరిచి చూడాల్సి ఉంటుంది, వాక్యాలను తెరిచి చదవాల్సి ఉంటుంది. అలా చదవకపోతే అర్థం కాదు. మొదట మనం పాత నిబంధన నుంచి మొదలు పెడదాం. మనకు తెలిసిన యేసుక్రీస్తు క్రొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త నుంచి మొదలవుతాడు, అవునా కాదా? కానీ ఒకవేళ దేవుడు యేసుక్రీస్తు గనక దేవుడైతే పాత నిబంధనలో తన్ను తాను బయలుపరుచుకున్నటువంటి దేవుడు ఎవరు అన్న ప్రశ్న వస్తుంది. ఒకవేళ యేసుక్రీస్తు దేవుడైతే, ఆయన నిత్యుడు అయితే, ఆయన సకల సృష్టికి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైతే, ఆయన ద్వారానే సృష్టి జరిగి ఉంటే, ఆయన ద్వారానే నువ్వు నేను ఉనికిలోకి వచ్చి ఉంటే, ఆయన ముందు కూడా ఉండాలి కదా. ఆయన మత్తయి సువార్తలో మరియ గర్భాన పుట్టక ముందేం చేశాడు? మరియ గర్భాన పుట్టక ముందు యేసుక్రీస్తు అసలు ఉన్నాడా అన్న ప్రశ్న వస్తుంది. కనుక మనం కొన్ని విషయాలు చూడాలి. కాకపోతే చూసేటప్పుడు మీకు ఒక చిన్న హెచ్చరికనిస్తున్నాను. ఆ హెచ్చరిక ఏంటయ్యా అంటే, ఎప్పుడు కూడా మూల సిద్ధాంతాలను, క్రీస్తును గూర్చిన కానీ, బైబిల్ను గూర్చిన కానీ, దేవుణ్ణి గూర్చిన విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే క్రైస్తవులమైన మనము దేన్నైతే విశ్వసిస్తున్నామో అలాంటి సిద్ధాంతమును గూర్చి చదివే సమయంలో వాక్యము ఇచ్చటను అచ్చటను బయలుపరుస్తూ ఉంటాడు ప్రభువు. కొంచెము ఇచ్చట, కొంచెము అచ్చట, వాగ్దానము వెంబడి వాగ్దానము మనకు ప్రత్యక్షపరచబడినప్పుడు వాటన్నిటినీ సమకూర్చుకొని ఒక చోటికి తీసుకొని వచ్చి సమగ్రంగా దాన్ని అర్థం చేసుకునే బాధ్యత నీది, నాది. అంతేకాని ఒకడొచ్చి తలా తోక తొండం లేకుండా ఏదో చెప్పేస్తే దాన్ని తీసుకుని అవునంట అని తల ఊచి గంగిరెద్దుల్లాగా తిరగకూడదు. క్రైస్తవులమైన మనము అలాంటి దురదృష్టమైన పరిస్థితుల్లో ఉండకూడదు. మన లేఖనాలు మనకు తెలిసి ఉండాలి. ఒక్కసారి చూడండి, మీకా పుస్తకము 5వ అధ్యాయం, మీకా పుస్తకము 5వ అధ్యాయము 2వ వచనం. ఎవరైనా సరే గట్టిగా తెలుగులో చదవాలి. మీకా పుస్తకము పాత నిబంధనలోనే ఉంటుందమ్మా, ఆఖరి పుస్తకాలలో మీకు కనిపిస్తుంది.
బెత్లెహేమా ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండే వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను అన్న మాట ఉంది. సో పాత నిబంధన గ్రంథంలో మనకు ఒకానొక ప్రవచనం మనకు కనిపిస్తా ఉంది. ఎవరిని గురించిన ప్రవచనము? ఎవరైతే ఇశ్రాయేలును ఏలబోచున్నాడో, ఎవరైతే మెస్సియాగా రాబోచున్నాడో ఆయనను గురించిన ప్రవచనం ఉంది. ఏంటంటే ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతను ప్రత్యక్షమగుచూ ఉండెను. ఆయన తన ప్రత్యక్షను చూపించుకుంటూ వస్తూనే ఉన్నాడు. అంటే ఒకవేళ మెస్సియా యేసు ప్రభువు గనక మెస్సియా అయితే, యేసు ప్రభువు గనక క్రీస్తు అయితే, ఆయన తన ఉనికిని పాత నిబంధన గ్రంథంలో చాటుకుంటూ రావాలి. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన తన ఉనికిని చాటుకుంటూ రావాలి. తన ప్రత్యక్షతను చూపిస్తూ రావాలి. దీనిని గ్రీకు భాషలో క్రిస్టోఫేనీ అంటారు, లేకపోతే థియోఫేనీ అంటారు. అంటే దేవుని ప్రత్యక్షత. దేవుని ప్రత్యక్షత పాత నిబంధనలో ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని మనం చూస్తాం ఇప్పుడు. ఓకే, మొట్టమొదటిగా ఏం చూసాం? క్రీస్తును గూర్చిన ప్రాఫెసీ లేకపోతే ప్రవచనం చూసాం. ఏంటది? ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమగుచూ ఉన్నాడు. ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు అన్న విషయాన్ని మనం ఇప్పుడు చూస్తాం. ఆది కాండము 16వ అధ్యాయము 7వ వచనం నుంచి 13వ వచనం వరకు చదవాలి. ఆది కాండము 16వ అధ్యాయము 7 నుంచి 13 వరకు ఎవరైనా గాని తెలుగులో చదవండి. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యందు అనగా శూరు మార్గములో ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావు అడిగినందుకు అది ఓకే. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. చాలమ్మా. ఇప్పుడు మనకు ఒక ప్రత్యేకమైన వ్యక్తి కనిపిస్తున్నారు. ఎవరయ్యా ఆయన అంటే యెహోవా దూత ఆయన పేరు. ఆ యెహోవా దూత హాగరును చూసి, ఆమె పడుతున్న బాధలు చూసి, ఆమె అరణ్యంలో ఎక్కడ చనిపోతుందో, ఎక్కడ బాధపడిపోతుందో అని నువ్వు బాధపడకమ్మా, తిరిగి వెళ్ళిపో నీ దాసి దగ్గరికే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీ కుటుంబాన్ని హెచ్చిస్తాను, నీకు ఎంతో మంది పిల్లలను ఆశీర్వదించి వాళ్ళను బలపరుస్తాను అని చెప్పి వాగ్దానం చేసి పంపించేస్తున్నారు. ఎవరు? యెహోవా దూత. యెహోవా ఆశీర్వదించాలి, కానీ యెహోవా దూత ఆశీర్వదించటం ఏంటి అన్నదే ప్రశ్న. ఎవరు ఈ యెహోవా దూత? యెహోవా దూత, చాలా మంది యెహోవా దూతలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో, కానీ ఒకానొక యెహోవా దూత మాత్రము ఆయనకు అదేదో అధికారం ఉన్నట్లు, ఆయనే స్వయంగా దేవుడేమో అన్నట్లుగా మాట్లాడుతూ ప్రజలను ఆశీర్వదించడం, ప్రజలను కనికరించడం, ప్రజలను చంపటం, ప్రజలను యెహోవా వద్ద నుంచి అగ్ని గంధకములు కురిపించడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. మచ్చుకు ఇంకొక 2 ఉదాహరణలు చెప్తాను మీకు. ఒకసారి 18వ అధ్యాయం తీయండి. 18వ అధ్యాయము 13వ వచనం. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని సారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు
నీ వద్దకు నేను తిరిగి వస్తాను. అప్పుడు సారాకు కుమారుడు కలుగుతుంది. మాట్లాడేది ఎవరు తెలుసా? ఎవరండి మాట్లాడేది ఇక్కడ? యెహోవా దూత. కానీ ఆయన ఉచ్చరించే మాటలు ఎలా ఉంటాయంటే యెహోవానే మాట్లాడుతున్నట్లుగా మాట్లాడతాడు. ఆయన యెహోవానే మాట్లాడుతున్నట్లుగా మాట్లాడతాడు. 22వ వచనం చదవండి. ఆ మనుషులు అక్కడి నుంచి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అబ్రహాము సమీపించి ఇట్లా అన్నాడు, దుష్టులతో కూడా. ఈ మనుషులు ఎవరు తెలుసా? ఏ ముగ్గురు అయితే అబ్రహామును దర్శించడానికి వచ్చారో, ఏ ముగ్గురికైతే అబ్రహాము వెళ్లి క్రొవ్విన దూడను బలిచి తీసుకుని వచ్చి ఆయన వాళ్లకు భోజనం ఏర్పాటు చేశాడో ఆయన గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఓకే, ఇప్పుడు మీరు ఒక విషయం చూడాలి. ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం. ఇక్కడ ఏ అబ్రహామునైతే ఈ దూత నేను నీకు ఆశీర్వదిస్తాను, నీకు నీ సారాయి, నీ భార్య అయిన సారాయి, ఆమెను సారా అని పిలువు, ఆమెకు నేను ఇస్సాకును ఏం చేస్తున్నాను, అనుగ్రహించబోతున్నాను అని చెప్పి వెళ్ళాడు. ఆ ఇస్సాకును యెహోవా దేవుడు ఒకానొక రోజు ఏం చేస్తాడంటే అబ్రహామును పరీక్షించాలి అని నిర్ణయించుకుని 22వ అధ్యాయంలో పరీక్ష చేయడం మొదలు పెడతాడు. ఆ సందర్భం గురించి మనం చదువుతున్నాం. 11వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకములో నుండి మాట్లాడుతున్నాడు. అబ్రహామా, అబ్రహామా అని అతన్ని పిలిచి, అందుకు అతడు చిత్తము ప్రభువా అంటే, అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయద్దు, అతని నేమి చేయొద్దు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడివని అందువలన నాకు కనబడుచున్నది అని అంటున్నాడు. ఎవరికి ఇవ్వడానికి వెను తీయలేదు? దేవునికేనా? మరి ఇక్కడ యెహోవా దూత మాట్లాడుతూ నాకు ఇవ్వడానికి అంటాడేంటి? యెహోవా దూత ఎవరు? అదేంటి, యెహోవాకు బలి ఇవ్వటానికి తీసుకెళ్తే నువ్వు నాకు ఇవ్వటానికి నువ్వు వెనుదీయలేదు కాబట్టి నువ్వు దేవునికి భయపడుతున్నావు అంటాడేంటి? ఇరవై అధ్యాయము 1వ వచనం చదవండి, చూద్దాం. ఒకవేళ మాట్లాడింది ఎవరు? ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన దేవుడు పరిశోధించాడు. దేవుని దూత పరిశోధించాడు. దేవుడే పరిశోధించిందేమో యెహోవా దేవుడు. ఆయన తీరా తన బిడ్డను చంపబోతుండగా ఆపిందేమో దేవుని దూత. ఆ యెహోవా దూత ఏమంటున్నాడంటే, నువ్వు నీ బిడ్డను నాకివ్వడానికి వెనుదీయలేదు కాబట్టి నువ్వు దేవునికి భయపడుతున్నావు అని రుజువు చేస్తున్నాడు. సో ఏంటి ఈ కన్ఫ్యూజన్? యెహోవా దూత ఎవరు, యెహోవా ఎవరు, ఏంటి? బెత్లెహేమా ఎఫ్రాతా, నిన్ను ఏలబోవువాడు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమగుచూ ఉండెను. ఏ మెస్సియా గురించి అయితే ఆ ప్రవచనం జరిగిందో ఆ మెస్సియా మనకు పురాతన కాలము నుంచి ప్రత్యక్షమవుతూనే వస్తున్నాడు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు, తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు ప్రత్యక్షమయ్యాడు, ఆయన కుమారుడైనటువంటి యాకోబుకు కూడా ప్రత్యక్షమయ్యాడు. అందుకనే యాకోబు పిలిచాడు, యోసేపు ఇక్కడ రా, నేను చచ్చిపోతున్నానయ్యా, నీకు ఒక మాట చెప్పి చచ్చిపోతాను అని చెప్పి, నిన్ను ఆశీర్వదించి చచ్చిపోతాను అని చెప్పి పిలిచాడు. ఎక్కడి నుంచి చదివామండి మనం? చెప్పండి. 48వ అధ్యాయం 16వ వచనం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించాలి. దేవుని వాక్యంలోని ఆ సంగతులను మనం ఎప్పుడైతే గమనించి వాటిపైన మన విశ్వాసాన్ని కట్టుకుంటామో అప్పుడు ఎలాంటి వాళ్ళు వచ్చి కేకలు వేసినా కానీ యేసు ప్రభువు దేవుడు కాదు అని, యేసు ప్రభువు ఆరాధన యోగ్యుడు కాదు అని మనం స్పష్టంగా ధైర్యంగా తెలుగు భాషలో చెప్పగలుగుతాం. చూడండి 48వ అధ్యాయం. యోసేపును దీవించి 15వ వచనం, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో. ఎవని ఎదుట నడుచుచున్నారు వాళ్ళు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎవరి ఎదుట నడిచారండి?
నా ఎదుట, మీ ఎదుట, ఎవరి ఎదుట? ఏ దేవుని ఎదుట? అంతేనా? షూరా? చూస్తాం నిర్గమాకాండంలో. ఒకసారి పదండి, నిర్గమాకాండము 23వ అధ్యాయము. ఒకసారి నిర్గమాకాండం 23కు వెళ్ళటానికి ముందు ఒక మాట చూడండి. నిర్గమాకాండము 3వ అధ్యాయం 15వ వచనం. 3వ అధ్యాయం 15వ వచనం. 23కు వెళ్ళడానికి ముందు 3వ అధ్యాయం. అందులో ఏముంటుందంటే, దేవుడు ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతూ మోషేతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన నేను యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే అని స్వయాన దేవుడు నిలబడి తన ఆధార్ కార్డు చూపిస్తున్నాడు. పాస్పోర్ట్, ఆధార్ కార్డు ఏదైతే మనకు గుర్తింపు కార్డు ఉంటుందో అలా గుర్తింపు కార్డు చూపిస్తున్నాడు. ఏంటయ్యా నీ గుర్తింపు కార్డు ఏంటయ్యా? నేను వెళ్తున్నాను, బానే ఉంది, చందోలకి వెళ్ళి సువార్త చెప్పాలి. ఏ దేవుని సువార్త ఇది అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏ దేవుని ముందైతే నడిచారో అని మళ్ళీ ఒకసారి ఆదికాండంలోకి రండి. ఇప్పుడు దీన్ని చదవండి. యూ విల్ గెట్ ఎ బెటర్ పిక్చర్. ఒక మంచి దృశ్యం మీ ముందుంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడయ్యా ఈయన యాకోబు అంటే, యోసేపుని దీవించి నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవరి ఎదుట నడిచిరో ఆ దేవుడు అంటే యెహోవా దేవుడు, ఏ దేవుని నామమైతే నిరంతరము అదే నామం, నామకార్థమైనది అది. నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను ఎవడు పోషించెనో ఆ దేవుడు అంటే అబ్రహాము, ఇస్సాకులు ఎవరి ముందైతే నడుచుకున్నారో, నేను పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నన్ను ఎవరైతే పోషించారో ఆ దేవుడు. అనగా అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి నేను వచ్చాను ప్రవీణ్, మీరు చెప్పాలి ఎవరికో ప్రవీణ్ అని ఒక ఆయన వచ్చాడండి హైదరాబాద్ నుంచి అంటే, ఏ ప్రవీణ్ అంటే అని మా నాయన పేరు మీకు తెలిస్తే, మా అమ్మ పేరు, మా ఊరి పేరు, నేను చదువుకున్న చదువు, నేను చదివిన కాలేజు ఏ విధంగా అయితే వివరించి చెబుతామో, మన అనుభవాలను గుర్తు చేసుకుని చెబుతామో, ఒక సంవత్సరం తర్వాత మీలో మీరు మాట్లాడుకుంటూ ప్రవీణ్ అంటే ఒకడు వచ్చాడండి లాంగ్ జిబ్బా వేసుకుని నిలబడ్డాడు, బట్టనెత్తి తీసుకుని మాట్లాడాడు అని మీరు చెప్పుకుంటారు. దాన్ని క్వాలిఫైయింగ్ అంటారు, అంటే వివరించి చెప్పటం. అలాగే యాకోబు ఎక్కడైనా వినేవాడు కన్ఫ్యూజ్ అయిపోతాడేమో అని చెప్పి వివరిస్తున్నాడు. ఏ దేవుని గురించి నేను మాట్లాడుతున్నానంటే, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత. ఇదేంటిది? ఈ దూత ఎవరిప్పుడు? యెహోవా. ఏ దేవుని ముందైతే నా తల్లిదండ్రులు నడిచారో, ఏ దేవుడైతే నన్ను పుట్టింది మొదలుకొని ఆశీర్వదిస్తూ నడిపిస్తున్నాడో ఆ దూత అంటున్నాడు. సో మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో మనకు కనిపించిన పురాతన కాలము నుంచి శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపించుకుంటూ వచ్చినటువంటి మెస్సియా మరెవరో కాదు, యెహోవా దూతగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి యెహోవా దేవుడు. యెహోవా దేవుడు. నేను చెప్తున్నానా? బైబిల్ చెప్తాం. ఎక్కడ చెప్తా ఉంది? 48వ అధ్యాయం ఆదికాండము. యాకోబు, ఏ యాకోబునైతే యెహోవా స్వయంగా నేను ఈయన దేవుణ్ణి అని చెప్పుకుంటాడో ఆ యాకోబు అంటున్నాడు ఏమని? ఏ దూత అయితే సమస్త కీడులలో నుంచి నన్ను రక్షించాడో ఆ దూత అంటూ చెప్పుకొస్తున్నాడు. సో దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. పురాతన కాలము నుంచి శాశ్వత కాలము ఆయన తన ప్రత్యక్షతను మనకు కనబరుచుకుంటూ వస్తున్నాడు. ఆ దేవుడు క్రీస్తు అయి ఉన్నాడు. ఆ దేవుడు క్రీస్తు అయి ఉన్నాడు. ఆ మాట మనకు మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో మనకు తెలుస్తా ఉంది. ఒక మాట దయచేసి కీర్తనల గ్రంథంలోకి రండి.
కీర్తనల గ్రంథము 102. కీర్తనలు 102. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కొంతమంది వచ్చి, ఎక్కడా యేసు ప్రభు దేవుడు అని దేవుని వాక్యంలో ఎట్లుంది అంటే, అవునా బాబు, సరేలే, నాకు తెలియకపోవచ్చు, నువ్వు చెబుతూ కానీ మొదటి ఇది చదువుకుందాము, దేవుని వాక్యం చదువుకుందాము అని చెప్పండి. చెప్పి కీర్తనలు 102 తీయండి. కీర్తనలు 102 మొదటి వచనం ఈలో ఏముంది? ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. అంటే ఇది ఒక ప్రార్థనతో కూడినటువంటి కీర్తన. కీర్తనాకారుడు ప్రార్థిస్తున్నాడు. ఎవరికి ప్రార్థిస్తున్నాడు? యెహోవా. అవునా? షూరా? అక్కడ ఉందా అట్లా? యెహోవా నా ప్రార్థన ఆలకించుము. సరే, బాగానే ఉంది. ఇప్పుడు 24వ వచనంలోకి రండి. నేను ఇలాగూ మనవి చేసి తిని. ఈ మనవి ఎవరికి? వేరే దేవుడు ఎవరైనా వచ్చాడా? యెహోవానే. ఇంకా యెహోవాయే కదా. ఓకే, యెహోవా దేవునికి మనవి చేస్తున్నాడు. ఏమని? నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకు. నీ సంవత్సరం తరతరములను ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి. ఆకాశము కూడా నీ చేతి పనులే. ఆదియందు భూమికి పునాది వేసింది ఎవరు? యెహోవానే కదా. ఎవరైనా డౌట్ ఉందా ఎవరికైనా? వెనక కూర్చున్న వాళ్ళు కానీ, మైకుల్లో వినేవాళ్ళు కానీ, వెనక్కున్న వాళ్ళు ఎవరైనా సరే డౌట్ ఉంటే ముందుకు వచ్చి అడగండి. యెహోవా తప్ప ఇంకెవరైనా ఆదియందు భూమికి పునాదులు వేశారండి? ఎవరు వేయలేదు. ఆకాశాలు కూడా ఎవరైనా వేరే వాళ్ళు చేశారా? యెహోవా తప్ప లేదు. అవి నశించును గానీ నీవు నిలిచిందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిలును. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదు. అవి మార్చబడవు. నీవు ఏకరీతిగా ఉండువాడవు అని యెహోవా దేవునికి మొరపెట్టుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నన్ను ఇప్పుడే చంపుకున్నాయన, కొన్ని రోజులు ఇంకా నాకు గడువు అని మొరపెట్టుకుంటున్నాడు. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక నూతన నిబంధనలకి అడుగు పెడుతున్నాం మనం. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో మనకు యెహోవా ప్రత్యక్షతల గురించి మనం చూసాం. ఎక్కువ సమయం లేదు కాబట్టి కొంచెం త్వరగా వెళ్తున్నాం, కానీ అర్థమయ్యే విధంగానే మనము కొంచెం సమయం వెచ్చించినా గానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి నేను చదువుతాను, మీరు వినాలి. ఓకే. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలని చెప్పుచున్నాడు. ఓకే. 8వ వచనము 7 నుంచి చదువుతాను. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. గాని తన కుమారుని గురించి అయితే వేరే విషయాలు చెప్తున్నాడు. ఎవరు కుమారుడు? ఏ కుమారుని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు? యేసు క్రీస్తుని గురించి. ఇక్కడ పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు అని యేసు క్రీస్తుని గురించి మొదటి 2 వచనాల్లో ఆయన ఉపోద్ఘాతం చెప్పేశాడు, ఇంట్రొడక్షన్ ఇచ్చేశాడు. ఆ కుమారుని గురించి దేవుడు ఏమంటున్నాడు అన్న విషయాన్ని చూడండి. దేవుడు ఏమంటున్నాడు? 10వ వచనం, ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాదులు వేసితివి. ఇదేంటి? ఇంతకుముందు మనం చదివంగా వేరే ఉన్నారు, యెహోవా వేశాడు అన్నాడు. మళ్ళీ ఒకసారి చూద్దాం, కన్ఫ్యూజన్ ఎందుకు? 102వ కీర్తన 102. ఒక చేయి పెట్టుకున్నావు. ఆదియందు నీవు భూమికి పునాదులు వేసితివి. ఇక్కడ ఎట్లుంది? ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి. ఇక్కడ కూడా అట్లే ఉంది. ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఇక్కడ ఎట్లుంది? ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నశించవు. అవన్నీ వస్త్రం వల్లే అవి నశించును గాని నీవు నిలిచుదు. యాజ్ ఇట్ ఈస్, అక్కడ ఎలా ఉందో దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఎవరికి ఆపాదిస్తున్నారు ఆ విషయాన్ని? యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు దేవుడు కాదంటారండి. యేసుక్రీస్తు దైవత్వాన్ని ప్రశ్నిస్తారండి. ఇంతకంటే స్పష్టంగా ఇంకెవరైనా చెప్తారా? ఒరే నేనేరా మీ అమ్మను అని మీరు చెప్తే మీ కుమారుడు ప్రశ్నించడం అనుకోండి, ఎలా నాకు అమ్మో ఏ పుస్తకంలో రాసింది? ఏం చెప్తారు మీరు? ఒరే పిచ్చోడా, ఎల్లుడా, నీ రక్తం నా రక్తం ఒకటేరా, నువ్వు పుట్టక ముందు నుంచి నేను ఉన్నాను, నీకు చెడ్డీలేసింది నేనే, నీ ఇల్లు కట్టింది నేనేరా అంటూ మీరు వివరణిస్తారు.
అదే విధంగా యెహోవా దేవుడు తను తాను బయలుపరుచుకున్న తర్వాత మనకు ప్రశ్న వస్తే, ఎవరైనా వచ్చి టోపీలు ఎట్టుకుని కోట్లు వేసుకుని లేకపోతే ఇంకేదో గడ్డాలు ఎట్టుకుని మీ దగ్గరికి వచ్చి మాట్లాడితే, మీ దేవుడు దేవుడు కాదు ప్రవక్త మాత్రమే, మీ దేవుడు దేవుడు కాదు మనుషుడు మాత్రమే అని అంటే, మీరు చూపించండి నా దేవుడు దేవుడా కాదా అన్న విషయం నా బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. నాయన కీర్తనలు 124 తీసుకుని వచ్చి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదివితే స్పష్టంగా యేసు ప్రభువే దేవుడు అన్న విషయం చెబుతా ఉంది అన్న విషయం మనకు తెలిసిపోతుంది. అవునా కదా? కానీ అంతటితో ఆగరు. యేసు ప్రభు ఎక్కడ చెప్పాడు? స్వార్థంలో ఎక్కడైనా ఉందా అంటూ ప్రశ్నిస్తూ ఉంటారు. యేసు ప్రభువు ప్రవక్తలందరూ గతించిపోయిన తర్వాత ఒక 400 సంవత్సరాలు దేవుడు ప్రజలతో మాట్లాడలేదు. ఒక భయంకరమైన చీకటి నెలకొంది. ఆత్మీయంగా దేవుని ప్రత్యక్షత ఒక 400 సంవత్సరాలు ఆగిపోయింది. మలాకీ పుస్తకం తర్వాత ఏ ప్రవక్త రాలేదు. అప్పుడు ఒక ప్రవక్త లేచాడు. యేసుక్రీస్తు నడిచిన దారికి ముందు ఆయన దారిని సరళం చేయడం కోసము యోహాను అన్న భక్తుడు లేచాడు. యోహాను అన్న ప్రవక్త లేస్తూ ఆయన బయలుదేరుతూ మాట్లాడుతున్నాడు. ఆయన బయలుదేరుతూ యేసు ప్రభువును గూర్చిన మాటలు మాట్లాడుతూ, నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడయ్యా, ఆయన చెప్పుల వారును కూడా నేను తీయటానికి యోగ్యుణ్ణి కాదు అని చెబుతూ వస్తున్నాడు. ఆ యోహాను ఏమంటున్నాడు అంటే, ఆ యోహాను యేసుక్రీస్తుని గురించి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం. మీరు ఒకవేళ బైబిల్ సరిగ్గా ఇటు అటు తిప్పలేని పరిస్థితిలో ఉంటే పర్వాలేదు, మీరు రాసుకోండి చాలు. ఓకే, మీకు ఒకవేళ ఇంకా ఏమైనా దీని గురించిన అవగాహన కావాలి అంటే మీ మధ్యలో పెద్దలు ఉన్నారు, పాస్టర్ వాళ్ళు ఉన్నారు, అడిగి తెలుసుకోండి, తప్పులేదు. ఈ రోజు రాత్రే మొత్తం వచ్చేసేయాలి అని అన్న భావనలో ఉండకండి. కానీ నా దేవుడు యేసు ప్రభువు నిజమైన దేవుడు అన్న విశ్వాసంతో మీరు ఈ రోజు రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలు. ఇంకొకటి వచ్చి మీకు మీ మూల పాఠాలు నేర్పించాల్సిన అవసరం లేదు అన్న విషయం మీరు తెలుసుకుంటే చాలు. యోహాను 12వ అధ్యాయం 41వ వచనం. యెషయా గురించి యోహాను చెప్తున్నాడు. యోహాను ప్రవచిస్తున్నాడు. చూడండి, జరిగిపోయిన విషయం చెప్తున్నాడు. 41వ వచనం. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. ఏ మాటలు? వారు కన్నులతో చూచి హృదయములతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచుకున్నట్లు ఆయన వారి కన్నులను అంటూ ఆయన చెప్తున్నాడు. అంటే యెషయా ఎవరి గురించి? యేసు క్రీస్తు మహిమను చూశాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? చూడండి 38. ప్రభువా మా వర్తమానము నమ్మినవాడెవడు? ప్రభు యొక్క బాహు ఎవరికి బయలుపరచబడును అన్నప్పుడు అని ప్రవక్త యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగను. ఏది జరిగింది? యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉన్నాడు. 37వ వచనంలో యేసు యొక్క మహిమను యెషయా చూశాడు కాబట్టి ఈ మాటలు పలికాడు. యెషయా గ్రంథంలోకి వెళ్ళి ఆయన ఎవరి మహిమను చూశాడు అని యెషయాని అడిగితే, అంటే ఒకవేళ జాన్ బాబా నుంచి ప్రవీణ్ గారు చూశాడు కాబట్టి మాటలు చెప్పాడు అని అన్న చెప్తే మీరేం చేయాలి? ప్రవీణ్ అడగాలి, అయ్యా ప్రవీణ్ ఇక్కడ రా, నువ్వేదో చూసావంట కదా చెప్పు అంటే నేను చెప్పాలి. అవునా? సో యోహాన్ గారు అంటున్నారు యెషయా చూశాడు కనుక ఈ మాటలు మాట్లాడాడు అని. యెషయాని అడిగితే పోలా? ఒకసారి వెళ్దాం యెషయా దగ్గరికి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరికి చెప్తున్నాడు, ఏం చూశాడు అన్న విషయం మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. దేవుని వాక్యము మనకు చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు గట్టిగా చదవాలి తెలుగులో. రాజైన ఉజ్జియా మృతందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను ఎవరిని చూశాడుగా? మరి యోహాన్ ఏంటి? యేసు ప్రభువుని చూశాడు అంటాడు. నా ప్రశ్న అర్థమైందా? యోహాన్ ఏమంటున్నాడు 12వ అధ్యాయంలో? యెషయా ఈయన మహిమను చూచెను కనుక
ఈ మాటలు చెప్పెను అంటున్నాడు. ఇక్కడ యోషయా చూసింది ఎవరిని? సింహాసనముందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయములు నిండుకొనెను. ఆయనకు పైగా సెరూపులు నిలిచి ఉండెను. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖాలు కప్పుకొని తన కాళ్ళను కప్పుకొని 2తో ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎవరు పరిశుద్ధుడు? మరి యోహానేంటి యేసు ప్రభువును చూశాడంటారు? యోహాను చూసింది ఎవరిని? యేసు ప్రభువునే. ఎవరిని చూశాడు? యేసు ప్రభువునే. ఎవరైనా వచ్చి మీ దగ్గరికి యేసు ప్రభువు దేవుడు కాదు అంటే యెషయాని అడగయ్యా అని చెప్పండి. మరి యోహాను ఎందుకయ్యా ఇలా చెప్తున్నాడు అని అడగండి. పురాతన కాలం నుంచి శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చాటుకున్నటువంటి మెస్సియా క్రీస్తు ఇంకెవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇవన్నీ సరిపో. ఇవన్నీ ఎన్ని చెప్పినా ఏమంటారంటే ఆయన చెప్పుకోవాలి ఫస్ట్. ఏమని? నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించడం చెప్పుకోవాలి. చాలా మంది చెప్పుకుంటున్నారు బయట. బొచ్చులు ఎగరేసుకొని కొంతమంది, గుండు కొట్టుకొని కొంతమంది, బట్టలు వేసుకోకుండా కొంతమంది, బట్టలు వేసుకొని కొంతమంది, బూడిద పూసుకొని కొంతమంది, జంజాలు వేసుకొని కొంతమంది నేను దేవుణ్ణి అంటున్నారు. పోయి నమ్ముతామా? నమ్మము. వాక్యం చెప్పాలి. ఎవరు చెప్పాలి? వాక్యం చెప్పాలి. యేసు ప్రభు వారు ఒక మాట అంటారు. ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మా వాళ్ళు చచ్చిపోతున్నారు అక్కడ, నేను ఇక్కడ అగ్నిలో కాలిపోతున్నాను, ఏదైనా మోషేని పంపిస్తావా, లేకపోతే ఎవరైనా ఒక పెద్ద సూచక క్రియ చెయ్యి, అప్పుడైనా వాళ్ళు వింటారేమో, నన్ను కేవలం 1 గంటకు పంపించయ్యా, నేను చెప్పేసి వస్తాను, నరకం ఎంత దరిద్రమైందో అంటే యేసు ప్రభు అంటారు, నువ్వు కాదు, మోషేనే లేచి చెప్పినా వాళ్ళు ఎన్నులో వాళ్ళు వినుంటే లేఖనములు చాలు వాళ్ళకి. లేఖనాల్లో ఆ శక్తి ఉంది. లేఖనములు చెబితే విననివాడు నిజంగా ఇప్పుడు చచ్చిపోయినోడు లేచి చెప్పినా వినడు, నమ్మడు అని యేసు ప్రభు వారు స్పష్టంగా తన మాట చెప్తున్నారు. కాబట్టి నీవు నేను అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నా దేవుడు, మన దేవుడు స్పష్టంగా తను తాను దేవునిగా బయలుపరుచుకున్నాడు. యోషయా ఎవరినైతే ఎవరి మహిమనైతే చూశాడో యెహోవా, ఆయన యేసు ప్రభువే. తండ్రి అయిన దేవునికి యెహోవా అన్న పదము ఏ విధంగా వాడబడిందో, కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు కూడా యెహోవా అన్న పదము వాడబడి ఉంది అన్న విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము, పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. ఈయన, మళ్ళీ చదవమ్మా, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇంతకంటే స్పష్టంగా ఏం కావాలండి మీకు? దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? లేఖనం ఏం చెప్తా ఉంది? క్రీస్తు అనబడే ఈ నరుడు శరీరంగా యూదుల్లో పుట్టాడు, కానీ ఈయన సర్వాధికారి అయిన ఏమైంది? దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. మనం పాటలు పాడాము ఇంతవరకు. నిరంతరము స్తోత్రించదగిన వాడు మన దేవుడు, నిరంతరము స్తోత్రించదగిన వాడు మన యేసుక్రీస్తు దేవుడు. మామూలు దేవుడు, చిన్న దేవుడు కాదు. ఏం దేవుడినా? సర్వాధికారి అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఇంకో మాట చూడండి, తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఈ మధ్య కొంతమంది పుట్టుకొచ్చారు మన క్రైస్తవ సంఘాల్లో. ఏమని చెప్తూ ఉంటారంటే, యేసు ప్రభు చిన్న దేవుడు అంట, యెహోవా పెద్ద దేవుడు అంట, యేసు ప్రభు చిన్న దేవుడు అంట. ఇలాంటి కళ్ళబుల్లి మాటలు చెబుతూ చాలా మంది వస్తూ ఉంటారు. ఆయన సర్వాధికారైన దేవుడు కాదు, కొంచెం అధికారం ఇవ్వబడింది అంటూ తారతమ్యాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ధైర్యంగా చెప్పండి, నా దేవుడు సర్వాధికారి అయిన దేవుడును నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము, అనగా మహాదేవుడును మన రక్షకుడును ఆయన. ఇప్పుడు యేసుక్రీస్తు ఏ దేవుడు అండి? చిన్న దేవుడా? అంటే కొంచెం పొట్టిగా ఉంటాడా, సన్నగా ఉంటాడా, తక్కువ తింటాడేమో?
గూగుల్కి పట్టించి కొడతాడు ఒకరోజు. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే గూగుల్ని పట్టించి కొడతాడు ఒకరోజు. ఆయన నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన మహాదేవుడు, మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు. 1 యోహాను 5వ అధ్యాయం. నేను ముగిస్తాను, ఎక్కువసేపు చెప్పను. 1 యోహాను 5వ అధ్యాయం. 1 యోహాను 5వ అధ్యాయం 20 నుంచి 21 వరకు చదవాలి. ఈ యోహాను భక్తుడు ఎలాంటి వాడో తెలుసా? ఆయన ఎప్పుడు ప్రేమించుకుండయా అని నవ్వుతూ చెప్పే వ్యక్తి. ఈయన మాత్రమే అంతం వరకు ఒకరు చంపితే చనిపోలేదు, ఆయన అంతటా ఆయన చనిపోయాడు పాపం. ఈయన మాత్రమే చాలా ప్రేమ కలిగిన వాడు. ఈ దేవుణ్ణి ప్రేమస్వరూపి అన్నవాడు ఈయనే, దేవుడు ప్రేమయున్నాడు అన్నవాడు ఈయనే. ఈయన దేవుని గురించి మాట్లాడుతూ సత్యం గురించి మాట్లాడుతూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. 20-21 5వ అధ్యాయం చదవాలి గట్టిగా. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకాన్ని, అంటే అర్థం చేసుకునే శక్తిని అనుగ్రహించవలనని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఇప్పుడు సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు. ఎవరి యందు ఉన్నాం మనము? యేసుక్రీస్తు యందు ఉన్నాం కాబట్టి సత్యం నందు ఉన్నాము. ఈ యేసుక్రీస్తుని గురించి ఈ ఆఖరి మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఏనా యేసుక్రీస్తే నిజమైన దేవుడు. అంటే అబద్ధమైన దేవుడు గురించి ఉంటాడా? నిత్య జీవము నిజమైన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయనే అంటే ఆయన తప్ప ఇంకొకటి లేడని. కేక వేసినా ఉండడు, చిందులేసినా ఉండడు, చప్పట్లు కొట్టినా ఉండడు. ఎందుకు అంటే దేవుని వాక్యం చెప్తా ఉంది కాబట్టి. నీ వాక్యాన్ని పట్టుకొని వచ్చి నీకు చూపించి నీ దేవుడు కాదు అని చెప్తే నోరు మూసుకొని ఇంట్లో పడుకోకు. నీ వాక్యం చదివితే నువ్వు తిరిగి మాట్లాడగలుగుతావు. నీ వాక్యం పట్ల నీకు అవగాహన ఉంటే, పట్టు ఉంటే ధైర్యంగా మాట్లాడగలుగుతావు. అలా ప్రశ్నించే వాళ్ళ దేవాలయాల్లోకి నేను వెళ్ళాను, వాళ్ళ ప్రార్థనా మందిరాల్లోకి నేను వెళ్ళాను. వాళ్ళు చంపుతారేమో అని మీరు అనుకుంటారు. ఏమీ కాదు. సత్యము మన పక్షాన ఉన్నప్పుడు సత్యాన్ని ధైర్యంగా ప్రేమతో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ధైర్యంగా ప్రేమతో సత్యం చెప్పాలి. ఏంటయ్యా సత్యము అంటే, ఈయన సర్వాధికారి అయిన దేవుడును నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈయన మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తునందు ఉన్నాము, మనము సత్యవంతుని ఎందున్నాము. ఈయనే నిజమైన దేవుడు. హల్లెలూయా చెప్పండి దేవుడికి ఒకసారి. హల్లెలూయా. ఈయనకు మనము ఆరాధన చేయొచ్చా? చేయకూడదా? ఆరాధన చేయడానికి అర్హుడా కాదా? స్తోత్రార్హుడు ఈయన. ఆరాధనకు అర్హుడు కాదు, స్తోత్రార్హుడు ఈయన. ఈయనను ఒకసారి తోమ ఆయన కాళ్ళ మీద పడి, నా దేవా నా ప్రభు అంటే, నువ్వు ఆరాధించుకుంటారా పై నన్ను వెళ్ళిపో అని అనలేదు ఆయన. ఆయన తోమా చేసిన ఆరాధనను స్వీకరించాడు. తోమా ఇచ్చినటువంటి గౌరవాన్ని స్వీకరించాడు. ఆ దేవుని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ దేవుడు ఇక్కడ ఉన్నంత కాలము తను వ్యక్తునిగా చేసుకుని నీలాగా నాలాగా ఆయన ఎదిగినప్పటికీ ఆయన ఇప్పుడు పరలోక రాజ్యంలో ఉండి ఏం చేస్తున్నాడో చెప్పండి రవి ఒకసారి. చూడండి, రెవల్యూషన్స్ అంటే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. చాలా బాగుంటది, చాలా బాగుంటది. మీరు చదవవలసినటువంటి వచనము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. ఎవరైనా వచ్చి యేసుక్రీస్తుకు ఆరాధన చేయకుండా మీరు ఆయన దేవుడు కాదు అంటే ఇది చదవండి. 12వ వచనము, వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును. ఎవరు వధింపబడిన గొర్రె పిల్ల? ఇంకెవరిని చంపారా? పక్క బైబిల్ అయితే ఒకరి గురించి చెప్తుంది.
కానీ బోధలు ఎలాగున్నాయంటే పౌలు అంటాడు ఒక మాట, మేము ప్రకటించని సువార్తను, మేము ప్రకటించని క్రీస్తును, మేము ప్రకటించని ఆత్మను, 3 విషయాలు చెప్తాడు. మీరు వాటిని పొందితే ఇక మీ కర్మరా నాయనా అంటాడు. అపోస్తలులు ప్రకటించిన క్రీస్తు ఎవరయ్యా అంటే ఈ క్రీస్తు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము పొందనరుగుడని గొప్ప స్వరముతో ఎక్కడ చెప్తున్నారు? పరలోకంలో. ఆయన ఆరాధన పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపించుకున్న సమయంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చేస్తే, ఆయన ఆరాధన 12 మంది శిష్యులు ఇక్కడ ఉన్నప్పుడు నా ప్రభువా నా దేవా అని ఆయనను స్తుతించి ఘనపరిస్తే, ఆయన ఆరాధిస్తే, ఆయన తిరిగి వెళ్ళిపోయిన తర్వాత, అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలం గురించి మాట్లాడుతున్నాం. ఏంటి భవిష్యత్ కాలము? వెళ్ళిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో ఆయన ముందు పెద్దలు, తరువాత దూతలు, తరువాత జీవులు సాష్టాంగపడి ఆయన ఆరాధిస్తున్నారు. ఎవరిని? వధింపబడిన గొర్రె పిల్లను. దాని కింద చూడండి, అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, భూమిలోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వము సింహాసనాసీనుడైన వానికి, గొర్రె పిల్లకును స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావము యుగ యుగములు కలుగును గాక అనుట వింటిని. ఎవరెవరికి ఆరాధన జరుగుతా ఉంది? సింహాసనాసీనుడైనటువంటి తండ్రికిని, గొర్రె పిల్లకును. ఈయన తిరిగి రావడం చూస్తారు. ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు. ప్రకటన గ్రంథం. ఎవరైతే ఇప్పుడు సూటిపోటి మాటలతో ఆయన దేవుడు కాదు అని పొడుస్తున్నారో వాళ్ళు చూస్తారు. ఏం చూస్తారు తెలుసా? చూడండి, ప్రకటన గ్రంథము చదవండమ్మా, మీరు చదవండి గట్టిగా. ఇదిగో ఆయన మేఘారుడై, 7వ వచనం చదువుతున్నాం. మొదలైతే మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు కూడా చూచెదరు. 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. 2వ అధ్యాయం 8వ వచనం. మొదటి వాడను కడపటి వాడను అయ్యుండి మృతుడై మరలా బ్రతికింది ఎవరండి? యేసుక్రీస్తు మాత్రమే చేశాడు. ఇంకెవరైనా చేశారా? లేరు. మొదటి వాడు కడపటి వాడు అని ఎవరు చెప్పుకుంటున్నారు తెలుసా? యెషయా గ్రంథము 41వ అధ్యాయము 4వ వచనం ఒకసారి తీయండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 4వ వచనం గట్టిగా చదవాలి. ఎవడు దీనిని ఆలోచించి జరిగించను? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా యెహోవానగు నేనే. ఇంకా చదవండి. నేను మొదటి వాడను, యెహోవానగు నేనే మొదటి వాడిని, తర్వాత కడవరి వారితోనూ ఉన్నవాడిని నేను. 44:6 చదవండి. 44:6 దాంట్లో కూడా ఇదే మాట. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపత్యము యెహోవా ఏం సెలవిస్తున్నాడు చూడండి. నేను మొదటి వాడను, కడపటి వాడను. ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడు? నేను మొదటి వాడను, కడపటి వాడను. మృతుడైతిని కానీ ఇదిగో తిరిగి లేచి ఉన్నాను. ఒకసారి చూడండి, 1వ అధ్యాయము 8వ వచనం. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే, సర్వాధికారియగు దేవుడగు ప్రభు సెలవిస్తున్నాడు. ఎవరు? దేవుడగు ప్రభు యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, 18వ వచనం 1వ అధ్యాయము. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. యుగ యుగములు సజీవుడైనటువంటి వాడు యేసుక్రీస్తు. దేవుడు కాక ఇంకెవరైతారో మీ ఇంట్లో బంటరవుతాడా? యుగ యుగములు ఎవరయ్యా సజీవుడై ఉంటాడు? ఆల్ఫా ఒమేగా ఎవరయ్యా? యెహోవాయే తను తాను ఆల్ఫా ఒమేగా అని చెప్పుకుంటూ ఉంటే ఆ దమ్ము యేసుక్రీస్తులో తప్ప ఇంకెవరికి లేదు. నేనే యెహోవాను అని చెప్పుకునే వాళ్ళు ఇంకొకరు
లేదు. కాబట్టి మీకు స్పష్టంగా ఒక 5 మాటల్లో ముగిస్తాను. హ్యాండ్స్ అంటే చేతులు. HANDS. HANDS. హ్యాండ్స్ అంటే చేతులు. ఈ హ్యాండ్స్ అనే స్పెల్లింగ్ ని కనుక మీరు అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు దైవత్వాన్ని నిద్రపోతూ ఎవరన్నా అడిగినా కానీ చెప్పగలుగుతారు. ఎవరు నిద్రపోతూ అడిగినా కానీ చెబుతారు. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్. H stands for honor, అంటే దేవునికి రావాల్సినటువంటి మహిమ. దేవునికి ఏ మహిమనైతే రావాలో, దేవునికి ఏ ఆరాధన అయితే చెందాలో, దేవునికి ఏ ప్రార్థనలు అయితే చెందాలో, దేవునికి ఏ స్తుతి అయితే చెందాలో, దేవునికి తప్ప ఇంకెవరికి చెందకూడనిది ఏదైతే ఉందో అది కూడా యేసు ప్రభువుకు చెందింది. అది కూడా యేసు ప్రభువుకు చెందింది. ఆ విషయాన్ని మనం చూద్దాం. యోహాను 5వ అధ్యాయము, జాన్ చాప్టర్ 5. యోహాను 5వ అధ్యాయము 22, 23. 22, 23. తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారమును కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఎవరిని ఘనపరచినట్లుగా? తండ్రిని ఘనపరచినట్లుగా కుమారుని ఘనపరచాలి. నన్ను సారని పిలిచారనుకోండి, అంత మాత్రం నేను దేవుణ్ణి అయిపోను. నాకొచ్చి ఒకవేళ మీరు కాళ్ళు ముక్కారనుకోండి, అంత మాత్రం నేను దేవుణ్ణి అయిపోను. కానీ దేవునికి ఇచ్చు మహిమ నాకెవరైనా ఇస్తారా? దేవునికి ఏ విధంగా అయితే దేవుణ్ణి ఘనపరుస్తారో ఆ విధంగా నన్ను ఘనపరుస్తారా? దాన్ని ఏమంటారు క్రైస్తవులు? విగ్రహారాధన అంటారు, మనుషుని పూజ అంటారు, రాళ్లకు రప్పలకు మొక్కటము అంటారు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, తండ్రిని ఏ విధంగా ఘనపరుస్తావో అదే విధంగా కుమారుని ఘనపరచాలి. కుమారుడు అంటాడు, నా కోసము తన ఇంటిని, తన ఇంటి వారిని, తన ఏదైనా సరే వదులుకొని వాడు నాకు పాత్రుడే కాదంటాడు. దేవునికి ఇవ్వవలసిన స్థానం కేవలం క్రీస్తు తీసుకుంటాడు. ఈయన దేవుడు అనక ఇంకేమంటావయ్యారు? హ్యాండ్స్ లో H స్టాండ్స్ ఫర్ ఆనర్, దేవుని యొక్క ఘనత. దేవునికి చెందవలసినటువంటి ఘనత కేవలము క్రీస్తుకు చెందటం, క్రీస్తుకు కూడా చెందటం. ఇంకెవరైనా బైబిల్ గ్రంథంలో దేవునికి పొందవలసినటువంటి ఘనతను పొందారా అని చూస్తే మన తలలో జుట్టు ఊడిపోతుంది, కానీ అలాంటి వాడు దొరకరు. వెతికి లాస్ట్కి అలసిపోయి ఇంట్లో పడుకుంటారు, కాబట్టి దొరకరు. A stands for attributes of God, అంటే దేవుని గుణ లక్షణాలు. దేవుని గుణ లక్షణాలన్నీ కూడా క్రీస్తులో పరిపూర్ణమై కనిపిస్తూ ఉంటాయి. కొలస్సీయులకు రాసిన పత్రిక, ఇది మీరు అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి వచనం. ఎలాంటి వచనం ఇది? అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి వచనం. 15వ వచనం, 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడునై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందును భూమి యందును దృశ్యమైనవి అదృశ్యమైనవి ఏవైనా సరే, సింహాసనాలైనా ప్రభుత్వాలైనా ప్రధానులైనా అధికారులైనా సర్వము ఆయన యందు సృజింపబడి, సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడి, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. సో ఈయన ఏమంటారండి? ఇక సృష్టికర్త అంటారు. దేవునికి ఉండవలసినటువంటి గుణ లక్షణాలు క్రీస్తులో కనిపిస్తాయి. ఆయన సృష్టికర్త, ఆయన చేత, ఆయన వలన, ఆయన యందు, ఆయనను బట్టి సృష్టి జరిగింది. ఆయన యందు సంచరిస్తూ ఉంటాము. ఆయన
సమస్య అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. ఇది చాలా రకం. సో ఆనర్ అట్రిబ్యూట్స్ అయిపోయాయి. ఎన్ నేమ్స్ అంటే యెహోవాకు మాత్రమే ఇవ్వవలసినటువంటి పేర్లు క్రీస్తుకు కూడా ఇవ్వబడ్డాయి. యేసు క్రీస్తుకు కూడా ఇవ్వబడ్డాయి. ఏంటి ఆ పేర్లు? చెప్పండి, ఏంటండి ఆ పేర్లు? యెహోవాకు మాత్రమే ఇవ్వాల్సినటువంటి పేర్లు ఏంటి? మనం ఇంతకుముందు చదివాం రెవల్యూషన్ లో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఏం చదివాం? మొదటి వాడు. ఈ పేరు ఎవరైనా తీసుకోగలుగుతారా? ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు. యేసు ప్రభు మాత్రం సునాయాసంగా తీసుకుంటాడు. అవునా కదా? యెహోవా మాత్రమే నేను జీవాధిపతిని అంటాడు. యేసుక్రీస్తు ఏమంటాడు? నేను జీవాధిపతిని అంటాడు. యెహోవా మాత్రమే నేను జీవాన్ని కలుగజేస్తాను అంటే ఈయనంటాడు పునరుత్థానమును జీవమును నేనే అంటాడు. యెహోవా మాత్రమే నేను కాపరిని, మంచి కాపరిని అంటే ఈయనేమంటాడు? నేను మంచి కాపరిని అంటాడు. అవునా కదా? యెహోవాకు చెందవలసిన పేర్లు, యెహోవాకు మాత్రమే చెందవలసినటువంటి పేర్లు యేసు ప్రభు తన పైన తాను ఆపాదించుకుంటాడు. ఆనర్ అట్రిబ్యూట్స్, నేమ్స్. డి స్టాండ్స్ ఫర్ డీడ్స్ అంటే పనులు. యెహోవా మాత్రమే చేసే పనులు, యెహోవాకు మాత్రమే సాధ్యమయ్యే పనులు యేసుక్రీస్తు కూడా చేస్తాడు. చనిపోయిన వారిని లేపి జీవం ఇచ్చే శక్తి దేవునికి తప్ప ఇంకొకరికి ఉండదు. యేసుక్రీస్తు చేస్తాడా? తీర్పు తీర్చే గుణము, తీర్పు తీర్చే పని యెహోవా తప్ప ఇంకొకరు చేయరు. యేసుక్రీస్తు చేస్తాడా? రక్షకుడు అని రక్షించగలవాడు, రక్షించుటకు యెహోవా చేతులు కురచ కాలేదు అని చెప్పుకునే మన దేవుడు రక్షించనేలపై ఉండినట్లు యెహోవా చేతులు కురచ కాలేదు అని ఏ రక్షకుడైతే చెప్పుకుంటాడో ఆ రక్షకుడు చేసే పని యేసుక్రీస్తు చేస్తాడు. మహాదేవుడు ఈయన మన రక్షకుడై ఉన్నాడు అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి నామములు, యెహోవాకు ఉండవలసిన నామములు కూడా యేసుక్రీస్తు పొందాడు. ఎస్ అంటే సీట్, లేకపోతే ఆయన సింహాసనము. యెహోవా కూర్చుండే సింహాసనములోనే యేసుక్రీస్తు కూర్చుంటాడు. మనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చదివాం. ఏమని చదివాం? మహాసింహాసనం మీద దేవుడును గొర్రెపిల్లైను కూర్చుని ఉంటే అందరూ సాగిలపడి తమ కిరీటాలు తీసి పక్కన పెట్టి ఆయన సాగిలపడి మొక్కుతున్నారు, ఘనపరుస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఆనర్, అట్రిబ్యూట్స్, నేమ్స్, డీడ్స్ అండ్ సీట్ అన్ని యెహోవాకు చెందినవన్నీ కూడా యేసుక్రీస్తు తనలో తాను ఆపాదించుకుంటూ తనకు కూడా చెందినవి అని చెప్పుకుంటూ వస్తాడు. కాబట్టి ఆయన యేసుక్రీస్తు నిజమైన దేవుడు అన్న విషయాన్ని మీకు బయలుపరుస్తున్నాను. మీలో మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఆయన నేనే దేవుణ్ణి అని ఎక్కడ చెప్పుకున్నాడయా అంటే ప్రకటన గ్రంథం చూపించండి. ప్రకటన గ్రంథంలో మాట్లాడేది యోహాను ఇంకెవరో కాదు, యేసుక్రీస్తే మాట్లాడుకుంటున్నాడు. ఏమని? ఒకసారి యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ అంటే అపోస్తలుల కార్యం ఒకసారి చూడండి. ఇది చూసిన తర్వాత నేను ముగిస్తాను. అపోస్తలుల కార్యములు. దేవుడు తన రక్తం ఇచ్చి కొన్న సంఘము మీకు వచ్చి ఉండాలి. ఇది 20వ అధ్యాయము 28వ వచనము. దేవుడు తన రక్తం ఇచ్చి తన స్వరక్తము, ఉద్దరోళ్ళది కాదు, పక్కంటోళ్ళది కాదు, ఎవరిది? చూడండి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేవుని యొక్క అధ్యక్షులుగా. అంటే దేవుడు ఏ రోజు చచ్చిపోయా? ఎప్పుడు కాచారు? యెహోవా వచ్చి ఏ రోజైనా రక్తం కాచాడా? తండ్రి అయిన దేవుడు వచ్చి రక్తం కాచాడు ఎప్పుడన్నా? ఏ దేవుడు కార్చాడు? ఎవడండి రక్తం కార్చింది? ఎవరు రక్తం కార్చి మన కోసం చనిపోయి తిరిగి లేచి మళ్ళీ రాబోతున్నారు? అందుకే ఆయనే నిలబడి ఏం మాట్లాడుతున్నాడు అంటే ప్రకటన గ్రంథంలో
నన్ను చూస్తారు. ఎవరు చూస్తారు? పొడిచిన వారు కూడా చూస్తారు. నేను నా స్వార్థం ఇచ్చాను. పొడిస్తే మీరు నన్ను పొడిసి రక్తం కారుస్తే ఆ రక్తం ఇచ్చి నేను మిమ్మల్ని కొనుక్కున్నాను రా, మీరు చూస్తారు. నన్ను మైకులు ఎట్టుకుని మాట్లాడుతున్నారు కదా, మీరు చూస్తారు. ఏం చూస్తారు? నేను రాబోతున్నాను, నేను వచ్చినప్పుడు నా సంఘాన్ని నేను తీసుకుంటాను. ఎందుకు? మొదటి వాడను కడపటి వాడను నేనే. ఎవరు? నేనే. మృతుడనైతిని కానీ భయపడద్దు, యుగ యుగములు నేను సజీవుడనైనా. ఈరోజు సాయంకాలం ఒకవేళ నువ్వు ఈ ప్రాంగణంలో కూర్చొని ఉండొచ్చు, లేక చైర్ల మీద మీ ఇంట్లో కూర్చొని ఉండొచ్చు, దూరం నుంచి మైకుల్లో వింటూ ఉండొచ్చు. నేను మీ అందరికీ ఒక ఆహ్వానం ఇస్తున్నాను. యేసుక్రీస్తు దేవుడు అన్న విషయాన్ని లేఖనముల ఆధారంగా స్పష్టంగా పురాతన కాలం నుంచి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు ఆయన ఏ విధంగా అయితే కనపరుచుకున్నాడో ఆ విషయాలు మీకు నేను తేట తెల్లగా కనపరిచాను. యేసుక్రీస్తు దేవుడు అన్న విషయాన్ని నేను మీకు చెప్పాను. చెబుతూ నేనేమంటున్నానంటే, ఈయన మాటకారి దేవుడు మాత్రమే కాదు, ఈయన చేతలు చేసే దేవుడు. ఏం చేతలు చేశాడయ్యా నీకోసం అంటే, తన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. నువ్వు పొడిస్తే ఆయన రక్తం కారితే, నువ్వు కొరడాలతో కొడితే ఆయన బాధపడితే, ఆ రక్తాన్ని ఇచ్చి నిన్ను ఆయన సంపాదించుకున్నాడు. ఆ రక్తం విలువను గనక నువ్వు గమనిస్తూ ఉంటే, ఆ రక్తం విలువను గనక, ఆ ప్రేమను గనక నువ్వు గమనిస్తూ ఉంటే, మైక్లో వింటున్నా, ఇక్కడ కూర్చున్నా కానీ నీ హృదయాన్ని ఆయన అడుగుతూ ఉంటే ఆయనకి ఆయన వచ్చింది నిన్ను జ్ఞానవంతుని చేయాలను, నిన్ను ధనవంతుని చేయాలను, నీకు కేవలం స్వస్థతనిచ్చి వెళ్ళిపోవాలను, లేకపోతే ఇంకేదో కాదు. ఆయన వచ్చింది కేవలం నీ హృదయాన్ని పొందడానికి. నువ్వు ఆయన వాడివి అవ్వాలి అన్న ఆశతో ఆయన వచ్చాడు. మధ్యలో చాలా మంది వచ్చారు. ఆయన సందేశాన్ని వక్రము చేసే వాళ్ళు చాలా మంది వచ్చారు, వస్తూనే ఉంటారు. కానీ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము నువ్వు. ఆ దారి మరలద్దు, ఆ దారిని విడిచిపెట్టి పక్కకెళ్ళదు. ఇంకే దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకోలేదయ్యా, యేసు ప్రభువు మాత్రమే. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘంలో నువ్వు ఉండకుండా వేరే వాడెవడో చెబితే వాడంటే వెళ్ళిపోయే ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉన్నా, నీకు తెలిసిన వాడు వెళుతూ ఉంటే నువ్వు చూస్తూ ఉన్నా, నీకు ఈరోజు సాయంత్రం నేను ఆహ్వానిస్తున్నా, దేవుని లేఖనాలను చదువు. దేవుని లేఖనాల్లో బలంగా వేరు పారి ఫలించి దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించుకున్న సంఘాన్ని ఎవడైతే చెరచాలని ప్రయత్నం చేస్తున్నాడో ధైర్యంగా నిలబడు, ధీటుగా నిలబడి మాట్లాడు. ప్రభువు నీకు విజయాన్ని కలుగు చేస్తాడు. తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకున్నాం.